పాడి రైతులకు అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డి. అభిలాష్, మీ పశు వైద్యుడు. ఈ వీడియోలో మీకు చూపించబోయే కేసు ఏమిటంటే, గర్భం మెలిక తిరిగి ఉండటం. దీన్ని టార్షన్ అంటారు. ఈ గర్భం మెలిక తిరగడం వలన ఏమవుతుందంటే, తల్లికి, దూడకి రెండిటికి ప్రమాదం జరుగుతుంది. ఈ గర్భం మెలికలో ఏమిటంటే, మెలిక తిరగడం వలన తల్లికి విపరీతమైన పెయిన్ వస్తుంది. ఈ మెలిక వలన దూడకి ఉమ్మ నీరు చనిపోయే ప్రమాదం 90% ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ ఉమ్మ నీరు తాగడం వలన శ్వాస ఆగి దూడ చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ పై వీడియోలో ఏంటంటే మేము చేసింది ఏమిటంటే, గేదెని ఒక నలుగురు మనుషులు గర్భంలో చేయబెట్టి ఏ సైడు మెలిక ఉంది, కుడివైప ఎడమవైపు అనేది గుర్తించి గేదెని ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో ఈ టార్షన్లో ఏంటంటే, కుడివైపున మెలిక తిరిగి ఉంది. కుడివైపున మెలిక తిరిగి ఉంది కాబట్టి తాడుతో సహాయంతో గేదెని కుడివైపు 3 సార్లు దొర్లించడం వలన గర్భం మెలిక ఓపెన్ అయింది. ఈ ఓపెన్ అయినప్పుడు ఈ గర్భంలో చేపెట్టి చూసినప్పుడు తల మరియు ముందు కాళ్ళను గుర్తించడం జరిగింది. అలా గుర్తించినప్పుడు మనకి చాలా కష్టంగా బయటికి దూడను లాగడం జరిగింది. తాడు సహాయంతో తల యొక్క కింద దవడని తాడు కట్టి, అదేవిధంగా 2 కాళ్ళకి ముందు కాళ్ళకి తాడు కట్టి దూడను మెల్లమెల్లగా సరి చేసుకుంటూ బయటికి లాగడం జరిగింది. ఆల్రెడీ దాగడం వలన దూడ గుర్తించడం జరిగింది. అయితే ఇప్పుడు దూడను లాగినప్పుడు దీనికి తల్లికి అత్యవసర చికిత్స, దీనికి నరానికి 2 లీటర్ల డిఎన్ఎస్, అదేవిధంగా కాల్షియం నరానికి ఇవ్వడం జరిగింది. దానితో పాటు టోనోపాస్పన్ ఇవ్వడం జరిగింది. నొప్పుల ఇంజెక్షన్ కూడా, యాంటీబయాటిక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వీడియో చూసినందుకు అందరికి ధన్యవాదములు. ఈ వీడియో చూసిన పాడి రైతులకు ధన్యవాదాలు. ఈ వీడియో చూసినందుకు అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.